హలో ఎవ్రీవన్. సో మీలో ఎవరైనా తెలుగు బుక్ లవర్స్ ఉంటే నేను చేసే వీడియో మీకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. సో వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మనలో చాలా మంది బుక్ లవర్స్ ఉంటారు, బట్ తెలుగు బుక్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ. ఇంగ్లీష్ రీడర్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నారు. తెలుగు బుక్స్ చదివినా వాటి రివ్యూస్ కానీ వాటిపైన ఒపీనియన్ కానీ సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చాలా ఎక్కువగా వీడియోస్ అయితే పెడుతున్నారు. సో కానీ తెలుగు బుక్స్ అసలు ఎక్కడ తీసుకోవాలి అనే దానిపైన నేను ఒక క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మీకు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను రీసెంట్గా కొన్ని తెలుగు బుక్స్ అయితే ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. సో మీరు అనుకోవచ్చు ఏంటి మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో తీసుకోవచ్చు అని చెప్పేసి. అవును, మీరు కనుక బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో తీసుకోండి. అమెజాన్లో నిజంగా మంచి బుక్సే ఉన్నాయి అండ్ ఒరిజినల్ సెల్లర్స్ నుంచే బుక్స్ అయితే అమ్ముతున్నారు. కానీ ఫ్లిప్కార్ట్, మీషోలో అయితే బుక్స్ తీసుకోకండి. ఎందుకు అని అంటే చాలా వరకు ఫ్రాడ్ సెల్లర్స్ అయితే ఉన్నారు. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఏదైనా బుక్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 10కి పైన సెల్లర్స్ చూపిస్తారు. బట్ అన్నిటికీ కూడా పబ్లికేషన్స్ ఒరిజినల్ పబ్లికేషన్సే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛాయా పబ్లికేషన్, ఇలా ఏదైనా బుక్ తీసుకున్నాం, పబ్లికేషన్ నేమ్ అయితే సేమ్ ఉంటుంది, బట్ సెల్లర్స్ డిఫరెంట్ ఉంటారు. మోర్ దెన్ 10. అసలు ఏది ఒరిజినలో ఏది ఫ్రాడో మనకు అర్థం కాదు. మీషోలో కూడా అంతే. కాబట్టి అమెజాన్లో అయితే ఒక బుక్కి ఒకటే సెల్లర్, ఒకటే పబ్లికేషన్ చూపిస్తుంది, తీసుకోండి. కాకపోతే ఈ మధ్యలో నేను అమెజాన్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డెలివరీ ఛార్జెస్. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా కూడా డెలివరీ ఛార్జెస్ వేస్తున్నాడు, మెయిన్గా ఓల్డ్ బుక్స్. సో మీరు చెప్పండి, మీకు ఈ మధ్యలో రాసిన బుక్స్ నచ్చుతున్నాయా లేకపోతే ఓల్డ్ ఆథర్స్ రాసిన బుక్స్ నచ్చుతున్నాయా? నేను అవి రెండింటిని చదివాను. మోర్ దాన్ 30-40 బుక్స్ చదువుంటాను ఇప్పటివరకు నేను తెలుగు. నాకు కొంచెం ఓల్డ్ ఆథర్స్ రాసినవి, ఎండమూరి గారిది, కేశవరెడ్డి గారు, రంగనాయక్, ఇలా పాత బుక్స్ ఉంటాయి చూసారా, అవి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలానే కొత్త ఆథర్స్ బాగాలేవని నేను చెప్పట్లేదు, బాగున్నాయి. కానీ నాకు అవి చదవాలనిపిస్తుంది అనమాట. ఆ బుక్స్ ఎస్పెషల్లీ ఓల్డ్ బుక్స్ అమెజాన్లో చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకసారి మోసపోయా. నేను రంగనాయకమ్మ గారి బలిపీఠం బుక్ తీసుకున్నాను. ఆ బుక్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. కానీ వాళ్ళు అక్కడ ఎంఆర్పి 120 పెట్టి దానికి ఒక 60-70 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పెట్టి 200కి అయితే కొనుక్కున్నాను నేను ఆ బుక్ని. అండ్ ఈ మధ్య అదేంటో మరి ప్రతి బుక్కి వాళ్ళు డెలివరీ ఛార్జెస్ పెడుతున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ నేను ఇన్ని రోజులు అమెజాన్లోనే కొనుక్కున్నాను, కానీ ఈ మధ్య ప్రతి బుక్కి డెలివరీ ఛార్జెస్ పెడుతున్నారు వాళ్ళు. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా కూడా డెలివరీ ఛార్జెస్ అంటున్నారు. సో అందుకే నేను ఒక వెబ్సైట్లో అయితే బుక్స్ ఆర్డర్ చేసుకున్నాను. అది తెలుగు బుక్స్ వెబ్సైట్. నేను ప్రమోషన్ చేయట్లేదు, కొలాబరేట్ అవ్వట్లేదు. నా ఛానల్కి అంత గ్రోత్ రాలేదు, ప్రమోషన్స్ చేసే అంత గ్రోత్ అయితే రాలేదు. కాకపోతే నేను అక్కడ నా డబ్బులతోనే నేను కొనుక్కున్నాను. సో ఎవరికైనా పాత పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉంటే ఒరిజినల్ ప్రైస్కి కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్లో కొనుక్కోండి. ఆఫ్లైన్లో కొనుక్కుంటారా ఇంకా బెస్ట్ అసలు. అది ఆఫ్లైన్లో అయితే మనకి హైదరాబాద్లో దొరుకుతాయి, నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఆన్లైన్లో కొనుక్కుంటున్నా. సో నేనేం బుక్స్ ఆర్డర్ చేశానో ఇప్పుడు ఇలా బబుల్ ర్యాప్ చేసి పంపించారు. ఫైనలీ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ బుక్స్ కోసం, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు చదవాలని. ఓపెన్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్న బుక్, చాలా రోజుల నుంచి నేను చదవాలి అనుకుంటున్న బుక్ పెంకుటిల్లు. ఎండమూరి గారి బెస్ట్ సెల్లర్ వెన్నెల్లో ఆడపిల్ల. అండ్ మాదిరెడ్డి సులోచన గారి అద్దాల మేడ. అండ్ ఎద్దనపూడి సులోచన రాణి గారి సంయుక్త. పోతూరి విజయలక్ష్మి గారి శ్రీరస్తు శుభమస్తు. అండ్ ఫైనల్గా రంగనాయకమ్మ గారి ఇదేనా న్యాయం. బుక్స్ ఇవన్నీ తెలుసా లెస్ దెన్ 100 రూపీస్. ఒకేసారి ఇలా 6 బుక్స్ కొనుక్కొని ఒకే డెలివరీ ఛార్జ్ కట్టుకుని చాలా బెటర్ కదా. సో మీరు నాలా బుక్ లవర్స్ అయితే ఎస్పెషల్లీ ఇలా ఓల్డ్ ఆథర్స్ బుక్స్ చదవాలి అనుకుంటే ఈ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి. వెబ్సైట్ పేరు వచ్చేసి telugu-books.in అని. నాకు తెలీదు ఈ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. ఈ వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పారు ఒకరు. సో నేను ఇన్ని రోజులు నమ్మలేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అనిపించింది. సో ఫైనలీ కంక్లూజన్ ఏంటి అని అంటే, తెలుగు బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటే డోంట్ గో టు ఫ్లిప్కార్ట్ అండ్ మీషో, గో టు అమెజాన్లో కూడా డెలివరీ ఛార్జెస్ మీకు ఎక్కువగా అనిపిస్తే కమ్ టు telugu-books.com. ఇది నవోదయ బుక్ హౌస్ వాళ్ళదే అనుకుంటున్నా, ఐ డోంట్ నో క్లారిటీ. మరి అది వాళ్ళది ఈ telugu-books.in
ఒక్కోలదా లేకపోతే వేరే వేరే వాళ్ళదో నాకు తెలీదు. teluguBooks.in నుంచి నేను ఆర్డర్ చేసుకున్న బుక్స్ అయితే ఇవి. బుక్ లవర్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. మీరు నాలా బుక్ లవర్స్ అయితే ముఖ్యంగా తెలుగు బుక్స్ చదవాలి అనిపిస్తే నా ఛానల్ ని విజిట్ చేయండి. నా ఛానల్లో చాలా తెలుగు బుక్ సజెషన్స్ అయితే ఉన్నాయి. నేను బుక్స్ ని చదివిన తర్వాత వాటిపైన నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తా ఉంటాను. మీకు కనుక తెలుగు బుక్ రివ్యూస్ కావాలి అని నా ఛానల్ అయితే విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.